ఇప్పటికైనా కళ్ళు తెరవండి ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు కరకట్ట మీద నిర్మించుకున్న అక్రమ కట్టడాల వల్ల మంత్రి సత్యనారాయణ రావు దగ్గర నుంచి మొదలు పెడితే ఈ చివరి కట్టడాలు 60-70 కట్టడాల వల్ల కృష్ణా నదికి ప్రమాదం, ప్రకాశం బ్యారేజ్ కి ప్రమాదం. మీరు బఫర్ జోన్ లో కట్టుకొని వాటర్ ఫ్లో ని ప్రివెంట్ చేసుకుంటున్నారు. మీ కట్టడాల వల్ల వాటర్ ఫ్లో ప్రివెంట్ అవటం వల్ల బఫర్ జోన్ లో నుంచి కృష్ణా నదికి ప్రెషర్ పెరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హౌస్, ఇప్పుడు మీరు మంత్రి సత్యనారాయణకి సంబంధించినటువంటి ప్రతి విజువల్ మీడియాకి వచ్చింది కదా. నిన్న వాళ్ళని తరలించడం, చంద్రబాబు నాయుడు గెస్ట్ హౌస్ ఒక్క మీడియా వచ్చిందేమో చూడండి, ఒక ఫోటో బయటకి ఎందుకు రాలేదు చెప్పండి. అలో చేయట్లేదు అక్కడికి. వై? ఎందుకు అలో చేయటం లేదు? అలో చేయట్లేదు. ఫోటోలు తీసుకోవడానికి ఎందుకు అలో చేయటం లేదు సార్? అలో చేయటం లేదు అంటే కొన్ని వందల ఇసుక కట్టలు మూటలు వేసి, వందల ఇసుక లోడ్లు వేసి, లారీల లోడ్లు వేసి ఆ వాటర్ ని రాకుండా ప్రివెంట్ చేస్తున్నారు. దే ఆర్ ప్రివెంటింగ్ వాటర్ ఫ్లో. ఈ ప్రివెంటింగ్ వాటర్ ఫ్లో వల్ల ఏమవుతుంది అంటే ప్రెషర్ పెరుగుతుంది అంటున్నాను నేను. ఇప్పుడు అక్రమ కట్టడమా సక్రమ కట్టడమా నాకు అనవసరం అండి. కృష్ణా నది కరకట్ట మీద మీరు అక్రమ కట్టడం అది ఖాళీ చేయాల్సిందే, డెమాలిష్ చేయాల్సిందే. ఇట్స్ మై ప్రైమరీ అపీల్. దీంట్లో సెకండ్ థాట్ లేదు. వరద వచ్చిందా, బురద వచ్చిందా, గాడిద గుడ్డ వచ్చిందా, నాకెందుకు ఇవన్నీ. అక్రమ కట్టడం అది చట్ట ప్రకారం నేరం. ఒక ముఖ్యమంత్రిగా మిగతా వాళ్ళందరికీ రోల్ మోడల్ గా ఉండాల్సిన మీరే అక్రమ కట్టడంలో ఉంటే రేపొద్దున ప్రతివాడు ముఖ్యమంత్రి అక్రమ కట్టడంలో ఉంటున్నాడు, ముఖ్యమంత్రి కొడుకే అక్రమ కట్టడంలో ఉంటున్నాడు, నన్ను ఎవరు పీకేదని మంత్రి సత్యనారాయణ రాజు అనుకుంటున్నాడు, మిగతా వాళ్ళు అనుకుంటున్నారు అంటా నేను. అవును, మీరు గౌరవంగా ముఖ్యమంత్రి హోదాలో నుంచి వాటిని వెకేట్ చేసి వెళ్ళిపోయి డెమాలిష్ చేస్తారా? చేయించండి. లేదంటే చట్టం ప్రకారం ఖచ్చితంగా నేనైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి విత్ ఇన్ 1 వీక్ లోనో 4-5 డేస్ లోను నేను ఐఎమ్ గోయింగ్ టు అప్రోచ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇవి డెమాలిష్ చేయండి. ఇప్పుడు నేను ఇంతకు ముందు ఒక 1 వీక్ బ్యాక్ చెప్పాను మీకు, నేను సార్ ఇది జరిగితే రేపొద్దున ఎలా ప్రమాదం జరగబోతుంది అని. దట్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ జరిగింది. అదే ముందు మనం ఏం మాట్లాడుకున్నాం అది కళ్ళ కట్టినట్టు కనపడుతోంది. మీరు అన్నట్టుగా ఇంకొక రోజు కనుక వర్షం పడి ఉంటే ప్రమాదాన్ని మనం ఊహించలేం. ఇప్పటికి మంత్రి సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమం 2 ఫ్లోర్లు మునిగిపోయినాయి. స్టిల్ ఇంకా 2 ఫ్లోర్లు మునిగిపోయింది. 2 ఫ్లోర్లు మునిగిపోయింది. ఇంకొక రోజు వర్షం పడితే 5 ఫ్లోర్స్ మునిగిపోయాయి. ఓ మై గాడ్. ఓకే, 5 ఫ్లోర్స్ మునిగిపోయాయి. 5 ఫ్లోర్స్ మునిగిపోతే పరిస్థితి ఏంటి చూడండి. సో సాధారణమైన ప్రజలే వర్షాలు ఫ్లడ్ల కారణంగా ఇంట్లో 2-3 రోజులు ఉండి ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి ఆశ్రమంలో ఉన్న వాళ్ళంతా పేషెంట్లు ఇంకా వాళ్ళు. సో వాళ్ళని అసలు ఎక్కడ తరలిస్తారు, వాళ్ళకి ఎక్కడ వైద్యం ఇస్తారు, ఏం చేస్తారు? ఇది కదా సమస్య. పేషెంట్లతో పాటుగా అబోవ్ ఏజ్డ్ సీనియర్ సిటిజన్స్ కరెక్ట్. ఎందుకంటే యంగ్స్టర్స్ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరు కొద్దిగా 30-40 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళరు. సో ఇవి అంతా ఒక ఏజ్ దాటిన వాళ్ళు వెళ్ళారు. నిన్న పాప తరలించిన వాళ్ళంతా ముసలివాళ్లే. అవును సార్. సో వాళ్ళు గౌరవంగా ఆశ్రమాలు ఖాళీ చేసి మూసేసి కృష్ణా నదిని కాపాడుతారా, లేదా కృష్ణా నదిని ఈ విధంగానే ప్రెజర్ పెట్టి చేస్తారా? ఖచ్చితంగా మేమైతే కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, మా దగ్గర ఉండగలిగింది అదే కదా. మా దగ్గర పవర్ అయితే లేదు. మా దగ్గర పవర్ ఉంటే 2 నిమిషాలు ఖాళీ చేపించి 3వ నిమిషంలో డెమాలిష్ చేస్తాం, నో డౌట్ అందులో. కానీ మా దగ్గర పవర్ లేదు కాబట్టి మేము అప్పీల్ చేసుకునే స్థాయిలోనే ఉన్నాం. అయ్యా బాబు మీరు ఇట్లా చేయండి, తప్పు, ప్రజలకు కష్టం, ఇదిగో విపత్తులు వస్తాయి అని చెప్పే స్థాయిలో ఉన్నాం. లేదు అంటే న్యాయస్థానాలకు వెళ్తాం, చూద్దాం న్యాయస్థానాలు ఏం నిర్ణయం తీసుకుంటాయో. న్యాయస్థానాలు చట్టాలు ఇవన్నీ వస్తే వచ్చినలే, వరదలో రానివ్వండి, చచ్చిపోతే చచ్చిపోనివ్వండి. ఆయన చంద్రబాబు నాయుడు, ఈయనేమో గోకరాజు గంగరాజు, పాపం వీళ్ళేమో 100 కోట్లు పెట్టి కట్టుకున్నారు. వాళ్ళకి ఎప్పుడో పిచ్చి రోజుల్లో పర్మిషన్స్ ఉన్నాయి, పంచాయతీ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చాడు, వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని కోర్టులు అంటాయా? లేకపోతే లేదు డెమాలిష్ చేయండి, ఎకో సిస్టమ్ ను కాపాడాల్సిన పరిస్థితి అంటుందా? చూద్దాం. లేదు, వాళ్ళ లగ్జరీల కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం, వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం విజయవాడ నగర ప్రజలను ప్రమాదంలో పెడతా అంటే ఎట్లా? లక్షల మంది ప్రజల జీవితాలను ప్రమాదంలో పెడతా అంటే ఎట్లా? అది ప్రజలకు అర్థం కావాలి కదా నరసింహరావు గారు. నేను అనేది అది ప్రజలకి అర్థం కావాలి. ఇప్పుడు నిన్న 3.5 లక్షల మంది ప్రజలకు అర్థమైంది. ఈ 3.5 లక్షల మంది ప్రజలు మళ్ళీ ఇదే ప్రభుత్వానికి రేపు ఓటేస్తారు. ఎందుకు వేస్తారు? మనకి ఈ రోజు ఫ్లడ్ ఎందుకు వచ్చింది? అరే ఫ్లడ్ రాకుండా వీళ్ళు గత ప్రభుత్వాలు ఏమైనా మనకి నిర్ణయాలు తీసుకున్నాయా? ఇప్పుడు కృష్ణా నదికి ఒక ఫ్లో వస్తుంది సార్, మీరు అక్కడ ఆనకట్ట కట్టాలి, అక్కడ చిన్న చిన్న చెరువులు కట్టాలి, అక్కడ చిన్న చిన్న కుంటలు కట్టాలి, ఆల్టర్నేటివ్ గేట్లు పెట్టాలి, ఫ్లో వచ్చినప్పుడు వాటిని డైవర్ట్ చేయాలి. పవన్ కళ్యాణ్ ఏమన్నారు? అరే మీరు వచ్చిన మొత్తం వాటర్ మొత్తాన్ని సముద్రంలో వదులుతున్నారు, మీరు దాన్ని ప్రివెంట్ చేయడానికి మీరు ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదని అన్నారా? అవును.
ఆయన అన్నది మాట చాలా వ్యాలిడ్ పాయింట్, ఆయన అన్నది వ్యాలిడ్ పాయింట్. బట్ ఆయన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి 3 నెలలు అయింది కాబట్టి ఆయన నేను క్వశ్చన్ చేయలేను. దీన్ని క్వశ్చన్ చేయగలిగింది గత ప్రభుత్వాలు పరిపాలించిన, ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు నాయుడు నేను క్వశ్చన్ చేయగలను. కరెక్ట్. బాధ్యత 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన కారణంగా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి కృష్ణా నది మీద కన్సర్న్ ఉన్న కారణంగా 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక అభ్యర్థి 2014 నుంచి 19 వరకు